వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ పైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఈ నెంబర్ సిరీస్లో మనం గుర్తు ఉంచుకోవాల్సిన రూల్స్ ఒకటి ఉందండి. ఒకే ఒక్క రూల్ గుర్తు పెట్టుకుంటే చాలు, మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కనుక ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఆ రూల్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కనుక్కుంటే చాలు, మనం ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ రాస్తాను చూడండి రూలు. ఒకే ఒక రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. వచ్చేసి అసెండింగా డిసెండింగా కనుక్కోవాలి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ సీక్వెన్స్, అసెండింగా డిసెండింగా ఈ సీక్వెన్స్ అనేవి అసెండింగ్లో ఉందా లేదా డిసెండింగ్ ఆర్డర్ సీక్వెన్స్లో ఉందా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5, 10, 15, 20, 25 అండ్ బ్లాంక్ ఇచ్చాడు. మనం ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్ని కనుక్కోవాలి, ఏ నెంబర్ వస్తుందో. సో ఫస్ట్లీ మనం రూల్ నెంబర్ 1 ఏంటి, అసెండింగ్గా డిసెండింగ్గా కనుక్కోవాలి. 5, 10, 15, 20, 25 ఎలా ఉంది, ఇది అసెండింగ్ ఆర్డర్, పెంచుకుంటూ వెళ్తుంది నెంబరు. సో మనము ఎంతెంత నెంబర్ పెంచుకుంటూ వెళ్తుందో చూద్దాము. 5కి 10కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి +5, 10కి 5కి మధ్య డిఫరెన్స్ +5. సో ఇది బేసిక్ క్వశ్చన్ అండి. +5 అన్ని నెంబర్లు +5 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఈ బ్లాంక్లో కనుక +5 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 25 + 5 ఎంత వస్తుంది, ఇక్కడ వచ్చేసి 25 + 5 వచ్చేసి 30. సో ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్ ఆన్సర్ వచ్చేసి 30. ఓకే, ఇలా ఈ క్వశ్చన్ వచ్చేసి బేసిక్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనం సాల్వ్ చేయటాన్ని డిఫరెంట్గా ఉంటాయి, ఎలాగో చూద్దాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 3, 7, 13, 21, 31. సో ఇక్కడ ఈక్వల్గా పెరుగుతూ వెళ్ళింది ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి, కానీ సెకండ్ క్వశ్చన్లో వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు, కానీ ఈక్వల్గా పెరుగుతూ వెళ్ళలేదు. సో మనం ఎంతెంత పెరుగుతూ వెళ్తుందో చూద్దాము. 3కి 7కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి +4. నెక్స్ట్ 7కి 13కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి +6. అలాగే 13కి 21కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి +8. 21 31కి +10. 31కి ఇక్కడ వచ్చిన బ్లాంక్కి ఎంత డిఫరెన్స్ పెరిగిందంటే, ఇక్కడ చూడండి 4కి 6కి మధ్య ఎంత తేడా ఉంది, 2. 6కి 8కి మధ్య 2, 8కి 10కి మధ్య 2 ఉంది. సో ఇక్కడ ఇంకా 2 వస్తుంది. 10 + 2 ఎంత, 12. సో ఇక్కడ 12 అనే నెంబరు 31కి యాడ్ చేసే వచ్చే నెంబరే ఈ బ్లాంక్లో ఉన్న నెంబరు. సో 31 + 12 ఎంత, 43. ఈ ఆన్సర్ వచ్చేసి 43. ఇక్కడ చూసుకుంటూ పోతే 2 టేబుల్ 2 2 జా 2 3 జా 2 4 జా 2 5 జా 2 6 జా. నెక్స్ట్ 12. ఈ 12 అనేది ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. 31 + 12 = 43. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. ఇక్కడ చూసామంటే మనకి తగ్గుతూ వస్తుంది, అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. 325, 259, 204, 160, 127, 105 ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో మనం ఎంతెంత డిక్రీజ్ అవుతూ వస్తుందో చూద్దాము. 325, 259కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 66. చేయండి కావాలంటే మీకు అర్థమవుతుంది. 15లో 9 పోతే 6 వస్తుంది, 66. ఎంత వస్తుంది, 66. అంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ -66. నెక్స్ట్ 259కి అలాగే 204కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి -55, ఎందుకంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. సో 204 160కి డిఫరెన్స్ 44. 160కి 127కి మధ్య ఉన్న డిఫరెన్స్ -33. 127కి
105కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి -22. అలాగే ఇక్కడ చూసుకుంటే 11th టేబుల్ 66, 55, 44, 33, 22. నెక్స్ట్ వచ్చేసి -11 వస్తుంది, ఎందుకంటే 11th టేబుల్ ఇక్కడ ఉంది కాబట్టి 11, 22 తర్వాత వచ్చేది -11. సో 105లో 11 తీసేసామంటే వచ్చేది ఆన్సర్ ఎంత అంటే 94. 11 తీసామంటే 94 ఇస్ ది ఆన్సర్. ఇక్కడ మనకు 11th టేబుల్ సీక్వెన్స్ ద్వారా డిక్రీజ్ అవుతూ వస్తుంది. 6 5 4 3 2 1. సో 105లోంచి 11 తీసేస్తే 94 ఇస్ ది ఆన్సర్. ఇక్కడ చూసాం కదా, పైన చేసిన 2 క్వశ్చన్లు మనము అసెండింగ్ ఆర్డర్లో చేసాము. అసెండింగ్ ఆర్డర్లో పెరుగుతూ పోయే సీక్వెన్స్ చేసాము. ఇక్కడ మనము డిసెండింగ్ ఆర్డర్లో తగ్గుతూ వచ్చే సీక్వెన్స్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 4th క్వశ్చన్ వచ్చేసి 3, 15, 4, 16, 5, 17, 6 డాష్ అండ్ 7. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 3కి 5కి మధ్య ఇంక్రీజ్ అయింది, తర్వాత 15కి 4కి మధ్య డిక్రీజ్, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ డిక్రీజ్. సో ఇలాంటి సీక్వెన్స్లో ఇప్పుడు మనం గమనించాల్సింది ఇక్కడ చూడండి, 3, 4, 5, 6, 7 ఈ మోడల్ అంటే ఈ సిరీస్ చూడండి. ఈ సిరీస్కి మనకి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, గమనించారా? +1, 3కి +1 యాడ్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 4కి +1 యాడ్ చేస్తే 5 వచ్చింది. నెక్స్ట్ 5కి +1 యాడ్ చేస్తే 6, 6కి +1 యాడ్ చేస్తే 7 వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన 15కి 16 అంటే పెరుగుతూ పోయింది. ఇక్కడ ఇంకా 15 + 1 వచ్చేసి 16. నెక్స్ట్ 16కి 17కి ఎంత తేడా? +1. నెక్స్ట్ 17కి ఇక్కడున్న బ్లాంక్కి అంటే +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో ఇక్కడ బ్లాంక్లో ఉన్న నెంబర్ వచ్చేసి 18. 18 ఇస్ ది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 18. ఇలా మనము ఈజీగా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. మనం క్వశ్చన్లో అసెండింగ్గా డిసెండింగ్గా తెలుసుకుంటే చాలండి, మనము ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. ఇక్కడ చూడండి, 82, 70, 76, 64, 70, 58 బ్లాంక్ ఇచ్చాడు. మనం బాగా గమనిస్తే 82 నుంచి 70 ఏమైంది? డిక్రీజ్ అయింది. మళ్ళీ 72 నుంచి 76 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 76 నుంచి 64 డిక్రీజ్. నెక్స్ట్ ఏం కావాలి? ఇంక్రీజ్ అవ్వాలి. సో మనం ఎంత డిక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది చూద్దాము. 82 నుంచి 70 అంటే ఎంత డిక్రీజ్ అయింది? -12 అనేది డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 70 నుంచి 6 ఎంత పెరిగింది? ఎంత? 6 పెరిగింది. నెక్స్ట్ 76 నుంచి 64 ఎంత డిక్రీజ్ అయింది? -12. ఇక్కడ మళ్ళీ పెరిగింది చూడండి, +6 -12. సో ఇక్కడ ఇంక్రీజ్ అయిన అమౌంట్ ఎంత? +6 యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 64 ఇస్ ది ఆన్సర్. 58కి +6 యాడ్ చేస్తే 64 ఇస్ ది ఆన్సర్. ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్ వచ్చేసి 64. ఇలా అసెండింగ్గా డిసెండింగ్గా అని మనము క్వశ్చన్ బట్టి చూసి ఈజీగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. 1, 6, 26 డాష్ 426. ఇక్కడ మనం చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో మనం ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. 1కి 6కి మధ్య ఎంత ఇంక్రీజ్ అయింది? +5. 6కి 26కి అంటే +20. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు కదా, ఈ నెంబర్కి ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్కి ఎంత ఇంక్రీజ్ అయిందో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వీటి మధ్య ఉన్న చేంజ్ చూసాం. సో ఇప్పుడు మనము ఈ నెంబర్ తెలియదు కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న చేంజ్ని గమనిద్దాం. ఇప్పుడు ఈ 20ని ఎలా రాసుకోవచ్చు? ముందర ఎంత నెంబర్ ఉంది? 5 ఉంది. సో 5th టేబుల్తోనే మనము ఈ 20ని రాయాలి, ఎందుకంటే 20కి ముందర ఉన్న నెంబర్ని బట్టే మనము కనుక్కోవాలి.
ఈజీగా ఎలానో చూద్దాం. ఇప్పుడు 20కి ముందు నెంబర్ ఎంత 5. సో 5 టేబుల్లో 20 ఎంతతో పోతుంది 5 4 జా కదా, 5 4 జా 20. అలాగే ఇప్పుడు 20ని 5తో చూసాం కదా. ఇప్పుడు 20 తర్వాత ఈ నెంబరు ఎలా చేయాలి, ఈ నెంబర్ని 5 × 4 రాసాం కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ ఇంకా 20తో రాయాలి. మనకు 20తో ఎంత రాయాలో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మనము 4తో చేసాం ఇక్కడ. సో మనకి ఎంత చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంకా 4తోనే చేద్దాము. సో కాబట్టి ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉన్న 20 నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది 20 × 4. మళ్ళీ ఎలా ఇది కరెక్ట్ కాదో కనుక సీక్వెన్స్ లాస్ట్లో చూద్దాం. 20 × 4 ఎంత 80. సో ఈ నెంబర్ వచ్చేసి 80. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ 6 వచ్చేసి 1కి 5 యాడ్ చేస్తే 6 వచ్చింది. సో నెక్స్ట్ 6కి 20 యాడ్ చేస్తే 26 వచ్చింది. ఇక్కడ ఉన్న నెంబర్ కావాలంటే 26కి 80 యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేస్తుంది. సో ఎంత 80 + 26 వచ్చేసి 106. సో ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసి 106. ఈ నెంబర్ కరెక్టో కాదో చెక్ చేయాలంటే నెక్స్ట్ నెంబర్ ఇంకా సీక్వెన్స్ ఫాలో అవ్వాలి కదా. సో అది ఇంకా చూద్దాము. సో 106కి 426కి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 320. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదో చూడాలంటే మనకి మల్టిప్లై బై 4 అంటే ఈ ముందు నెంబర్ అంటే 80 మల్టిప్లై బై 4 చేస్తే 320 వచ్చింది కదా. సో ఈ సిరీస్ అనేది కరెక్ట్ అనమాట. ఎలా, ఇక్కడ 20 అనేది ముందు నెంబర్ అంటే 5 × 4 చేస్తే 20 వచ్చింది. ఇక్కడ 80 కనుక ముందున్న నెంబర్ 20 × 4 చేస్తే 80 వచ్చింది. ఈ 320 కనుక ముందున్న నెంబర్ 80 × 4 చేస్తే 320 వచ్చింది. అలాగా సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 106. ఇలా ఈజీగా సాల్వ్ చేయాలి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ వచ్చేస్తే చాలండి, మనం అన్నీ సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్ చూద్దాం. 5 11 23 47 95 డాష్, ఈ డాష్లో ఉన్న నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకి 5 11 అంటే మనకు సీక్వెన్స్ ఎలా, ఇప్పుడు 11 అనేది ఎలా రాసుకోవచ్చు, ముందున్న నెంబర్తోనే రాయాలి. సో గమనించండి బాగా, 11ని 5 టేబుల్తో ఎంతతో పోతుంది 5 2 10, 10కి దగ్గరగా ఉంది నెంబరు 11. సో 5 2 10 + 1 యాడ్ చేస్తే 11 వస్తుంది కదా. చూడండి ఇది వీటి మధ్య ఉన్న రిలేషను. 5 × 2 + 1 యాడ్ చేస్తే 11 వస్తుంది. అలాగే ఇప్పుడు 23 చూసామంటే 11కి ముందర ఉన్న నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉన్నది 11. ఈ 11తోనే 23 అనే నెంబర్ తెప్పించాలి. ఎలా, 11 2 ఎంత 22. సో 11 × 2 + 1 యాడ్ చేస్తే 23 వస్తుంది. అలాగే 47 అనేది కనుక అలాగే అన్ని × 2 + 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇది కనుక అలాగే వస్తుందో లేదో చూద్దాం. 23 × 2 + 1, 23 2 జా 46 + 1 47. సో మనం చేసే సీక్వెన్స్ అనేది కరెక్ట్ అనమాట. 47 × 2 + 1 వచ్చేసి 95 అవుతుంది. అలాగే 95 × 2 + 1 యాడ్ చేస్తే వచ్చే నెంబరే అది. ఇప్పుడు యాడ్ చేయండి. 95 × 2 10 18 90 + 1 191 ఇస్ ది ఆన్సర్. ఈ బ్లాంక్లో ఆన్సర్ వచ్చేసి 191. అలా ఈజీగా ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి ఉన్న మధ్య రిలేషన్ వచ్చేసి ఆ ముందు నెంబర్తోనే మనము చూడాలన్నమాట. ఇంటూతో పోతుందా, మల్టిప్లికేషన్తో పోతుందా, డివైడ్ బై పోతుందా, సబ్స్క్రిప్షనా, అలాగే అడిషనా, ఈ 4 ఏ నెంబర్తో పోతుందో చూస్తే చాలండి, మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి కొద్దిగా డిఫరెంట్. 8th క్వశ్చన్ 1 2 3 10 డాష్ 9802. చూడండి వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ. సో మనము ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ నెంబర్ అనేది ముందరున్న 1 నెంబర్తోనే రాయాలి. సో ఈ 2 అనే నెంబరు 1తో ఎలా రాయగలుగుతాం, 1 + 1 = 2 ఈ నెంబరు. ఓకే 2 వస్తుంది కదా. నెక్స్ట్ 3, ఈ 3 అనే నెంబర్ ఎలా రాయగలుగుతామండి, 2 + 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ ఈ 10 అనే నెంబర్కి 3 + 1 యాడ్ చేస్తే వస్తుందా, రాదు.
కాబట్టి ఈ +1 అని యాడ్ చేసే సిరీస్ రాంగ్. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 3 + 1 యాడ్ చేస్తే 10 రాదు కదా. కాబట్టి 10 రావాలంటే ఏం చేయాలి, 3 2 + 6 6 + 1 రాదు. నెక్స్ట్ 3 3 = 9 + 1 10 వస్తుంది కదా. 9 అంటే ఎలా రాసుకోవచ్చు, 9 అంటే 3² రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ 3² పెట్టి +1 చేస్తే 10 వస్తుంది, కరెక్టే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 రావాలంటే ఇక్కడ స్క్వేర్ చేసాం, పైన ఇంకా స్క్వేర్ చేద్దాం. 2² + 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. కానీ 3 రావాలంటే ఇక్కడ +1 తీసేసి మైనస్ పెట్టాలి. +1 తీసేసి -1 చేసామంటే 3 వస్తుంది. ఇక్కడ 1² ఎంత చేసినా 1. కాబట్టి 1² + 1 = 2. 2² - 1 = 3. చూడండి ఇప్పుడు ఆల్టర్నేట్ +1 ఇక్కడ -1 ఇక్కడ, +1 ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి -1. ఆ -1 ఏ దానికి చేయాలి, ఇక్కడున్న నెంబరు. ఎందుకంటే ఇక్కడ 2 ఇక్కడ 2తో, ఇక్కడ 3 ఇక్కడ 3తో, నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 10తో. 10² - 1 = 99. 100 - 1 99 కదా. నెక్స్ట్ ఇక్కడ -1 వచ్చింది కదా, నెక్స్ట్ ఏం రావాలి, +1 వస్తుంది. ఈ నెంబర్ 99 + 1 = ఎంత, 99² వచ్చేసి 9801 +1 వచ్చేసి 9802. ఇక్కడున్న ఆన్సర్ అంతే కదా, 9802. కాబట్టి ఇక్కడ వచ్చే బ్లాంక్లో వచ్చే ఆన్సర్ వచ్చేసి 99 ఇస్ ది ఆన్సర్. ఓకే, ఇలా ఈజీగా మనము సాల్వ్ చేయడం చూసాం కదా, నేర్చుకోండి ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8, 15, 28, 53-199. మనము ముందు చేసిన క్వశ్చన్ల లాగే ఈ క్వశ్చన్ కనుక ఇక్కడ చూడండి 15 ఇచ్చాడు, ముందర 8 ఇచ్చాడు. ఈ 15ని ముందర ఇచ్చిన నెంబర్తో ఏ విధంగా రాసుకోగలుగుతామో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి ఇక్కడ 8, 15 ఎలా రావాలి, 8 × 2 ఎంత, 16 వస్తుంది. 16 అంటే 15 కదా, కాబట్టి -1 చేద్దాం. ఎంత వస్తుంది, 16 - 1 వచ్చేసి 15, కరెక్టే కదా. నెక్స్ట్ ఈ 28 రావాలంటే 15 ముందరున్న 15 నెంబర్తో చూడాలి. 15 ఇక్కడ 2తో చేస్తాం కదా, చూద్దాం 2తో. 15 2 = 30. 30లోంచి ఎంత తీసేస్తే 28 వస్తుంది, -2 తీసేయాలి. సో 28 ఇక్కడ 15 2 30 -2 వచ్చేసి 28. నెక్స్ట్ 53 ఉంది. 53తో 28 ఎంతతో పోతుందో చూద్దాం. 28 × 2 ఎంత, 2 × 16, 2 × 16, 2 × 4 5 56. సో 56లోంచి ఇక్కడ ఎంత పోతే 53 వస్తుంది, -3 పోతే 53 వస్తుంది. చూడండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్ రావాలంటే ఈ నెంబర్తో ఎంతతో పోతుందో అన్నీ చూడండి, 2తో పోతుంది. ఇక్కడ నుండి ఇంక్రీజ్ అవుతా తీసేసుకుంటూ వస్తున్నాం. -1 తీసాం, ఇక్కడ -2, ఇక్కడ -3. నెక్స్ట్ వచ్చేసి -4తో తీసేయాలి. ఇక్కడ ఇంటూ వచ్చేసి 2, ఏ నెంబరు 53. 53 × 2 ఎంత, 6 106. 106లో నుంచి 4 పోతే 102. 102 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 102. ఈ 102 తర్వాత 199 ఉంది కదా, ఈ నెంబర్ కనుక చూద్దాము. 102 × 2 ఎంత అవుతుంది, 204. 204లోంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది, 199. చూడండి, కరెక్ట్గానే వచ్చింది. సో ఇక్కడ వచ్చి ఆన్సర్ వచ్చేసి 102 ఈజ్ ది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 102. ఇలా ఈజీగా చేయాలి. ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి మధ్య ఉన్న రిలేషన్ను ముందు ఇచ్చిన నెంబర్తో మనము ఈజీగా సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ చూడండి. 0 7 26 63 124 బ్లాంక్. ఈ బ్లాంక్లో ఉన్న నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబరే 0 వచ్చాడు. మనం అన్నీ ఫస్ట్ నెంబర్తో ఎలా ఇంటూ చేయాలన్నా, మల్టిప్లై చేయాలన్నా, డివైడ్ బై చేయాలన్నా, ప్లస్ మైనస్ అంటూ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఫస్ట్ నెంబరే 0 వచ్చాడు. సో ఈ నెంబర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 0 వచ్చాడు కదా, 0 అంటే ఏంటి, ఆ సేమ్ నెంబర్ని ఆ నెంబర్తోనే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబరే 0. కాబట్టి మనం పెద్ద నెంబర్ కాకుండా
తీసుకోవడమే సింపుల్గా చిన్న నెంబర్ తీసుకుంటూ చేద్దాం. 1 - 1 = 0 కదా. ఈ నెంబర్ 0 కాబట్టి ఇక్కడ 0. 1 - 1 వచ్చేసి 0. నెక్స్ట్ ఇక్కడ 7 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ -1 ఆల్రెడీ చేసేసాం కాబట్టి నెక్స్ట్ కనుక -1 చేద్దాం. 7 రావాలంటే 8 - 1 చేస్తే 7 వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి 26 ఇచ్చాడు. 26ని రావాలంటే -1 ఏ నెంబర్తో చేయాలి? 27తో చేస్తే -1 వస్తుంది. 27 - 1 చేస్తే 26 వస్తుంది. కరెక్టే కదా. నెక్స్ట్ 63 వచ్చేసి 64 - 1 చేస్తేనే కదా 63 వచ్చేది. నెక్స్ట్ 124 వచ్చేసి 125 - 1 చేస్తేనే కదా 124 వచ్చేది. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనకి వచ్చిన ఈ సీక్వెన్స్లో ఎలాగో ఈజీగా చూద్దాం. ఇక్కడ 8 - 1 వచ్చేసి 7. అంటే 8ని ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 క్యూబ్ చేసినా 1 క్యూబ్కి 1. 1 క్యూబ్ - 1 = 0. నెక్స్ట్ 2 క్యూబ్ - 1 = 7. 8 - 1 7 కదా. నెక్స్ట్ అలాగే 27 చూస్తే 3 క్యూబ్ వస్తుంది. 3 క్యూబ్ వచ్చేసి 27. నెక్స్ట్ ఇక్కడ 4 క్యూబ్, ఇక్కడ వచ్చేసి 5 క్యూబ్ కదా. ఇక్కడ నెక్స్ట్ టైం వస్తుంది అంతా 1 2 3 4 5 6 క్యూబ్ వచ్చేసి 216. మనంతా -1 చేసుకుంటే వెళ్ళాం కదా. -1 చేస్తే 215. ఇక్కడ బ్లాంక్లో వచ్చే నెంబర్ ఏంటి? 215 ఈజ్ ది ఆన్సర్. ఇలా ఈజీగా మనము క్వశ్చన్ నుండి ఆన్సరు చేయడము చూసాం కదా. ఇలా ఈజీగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. చూడండి పై క్వశ్చన్ లాగే మనకి క్యూబ్లు స్క్వేర్లు తెలిస్తే కనుక ఈజీగా అయిపోతుంది. చూడండి 1 1 4 8 9 27. ఇక్కడ చూడండి 8 వచ్చేసి ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 9 ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్. 27 వచ్చేసి పైన చూసాం కదా 3 క్యూబ్గా రాసుకోవచ్చు. చూడండి మనకు ఆన్సర్ సీక్వెన్స్ కొనుక్కో తెలిసిపోయినప్పుడే. ఇక్కడ 2 స్క్వేర్లన్నీ ఒక సైడ్, క్యూబ్లన్నీ ఒక సైడ్. చూడండి ఇవన్నీ స్క్వేర్లు, ఇక్కడ అన్ని క్యూబ్స్. సో ఇక్కడ సీక్వెన్స్ ఇలా వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 1 క్యూబ్ వస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ ఈ బ్లాంక్ దగ్గరికి రావాలంటే ఇది స్క్వేర్ అనమాట. ఇక్కడ ఏం స్క్వేర్ వస్తుంది? 1 2 3 4. సో 4 క్యూబ్ అనమాట. ఇక్కడ 4 క్యూబ్ అంటే 16. ఆన్సర్ వచ్చేసి 16. బ్లాంక్లో ఉన్న ఆన్సర్ 16. 16 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలా ఈజీగా సాల్వ్ చేయాలి. నేను చెప్పిన విధంగా కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తాను. అవి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. థ్యాంక్ యూ.